కూరగాయలు వేసుకున్న తర్వాత 40 రోజులకే గోంగూర తోటకూర వచ్చింది. అవి తీసేసాను. తీసిన తర్వాత 65 రోజుల నుంచి 70 రోజుల నుండి కూరగాయలు వచ్చాయి. రోజు బెండకాయలే వచ్చాయి. అయితే పత్తి వేసిన తర్వాత ఈ పంటలన్నీ ఒకసారి వేసుకున్నాను. నేను వేసుకున్నప్పుడు ఫెస్ట్ అనేది గోడు చిక్కులకి ఎఫెక్ట్ అయింది. ఈ గోడు చిక్కుళ్ళు ఎఫెక్ట్ అవటం వల్ల ఏంటంటే నాకు గోడు చిక్కుడు కాయలకు అది ఫెస్ట్ వచ్చి దీని మీద ఆదాయం అనేది నాకు 2 నెలల వరకు కూడా రాలేదు. మిగిలిన పంటలన్నిటికీ బాగానే వచ్చాయి కదా, ఈ ఫెస్ట్ అనేది వచ్చి గోడు చిక్కుడికి ఇవి ఒక నెల 15 రోజుల నుంచి అలా అవుతుంది. ఇప్పుడు ఇవి ఆకుకూరల నుంచి నేను 3,500 వరకు తీసుకున్నాను. కూరగాయలు వచ్చేసి ఇప్పుడు రోజు బెండకాయలు ఇప్పుడు 65 కేజీలు 70 కేజీల వరకు దిగింది. ఇప్పుడు ప్రస్తుతం 50 కేజీలు అవుతుంది. ఈ 70 రోజుల నుంచి కూడా కూరగాయలు కోసాను. గోడు చిక్కుళ్ళు కూడా నేను ఇప్పుడు బెండకాయలు కోసానంటే తెల్లారి గోడు చిక్కుడుకాయలు 10 కేజీలు 20 కేజీలు నేను మార్కెట్కి ఆర్డర్ బట్టి వేస్తున్నాను. ఈ ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఏటీఎంలో ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలు కూడా నేను నిత్యం 700 నుంచి 1000 రూపాయల వరకు ఆదాయం తీసుకుంటున్నాను. నేను ఇలా వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. కూరగాయలు అవి కనుకోసి మార్కెట్కి వేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరకు వచ్చి కూడా మన కొంతమంది వచ్చి కూరగాయలు కూడా కొనుక్కెళ్తారు. మాకు ఈ కూరగాయలు కావాలి తీసుకురండి అంటే మేము తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తా ఉంటాం. కూరగాయలు కూడా ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు వరకు పత్తి ఎందుకు తీయలేదంటే నేను పిఎండిఎస్ వేసి సార్ వాళ్ళు చెప్పారు కదా మీకు, అది 20,000 ఆదాయం తీసుకున్నాను. అంటే అందరు రైతులకైతే అలా లేదు. 20,000 ఆదాయం తీసుకున్నాను. ఖర్చులు పోను 5,500 ఖర్చులు పోయాను. 14,500 నాకు పిఎండిఎస్ నుంచి వచ్చింది. అయితే పక్క రైతులు వేసిన టయానికి నాకు నెల గ్యాప్ వచ్చింది. వాళ్ళు జూన్ 15 వేసేసుకున్నారు. 10 నుంచి స్టార్ట్ చేసి నేను జూలై 15 వేసాను. వాళ్ళు ఇప్పటి వరకు వర్షాల కారణంగా ఒక పికింగ్ కూడా తీయలేదు. ఇప్పుడు మనం వచ్చే దారిలో పత్తి అంతా అలానే ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఆదాయం అనేది రాలేదు. నేను ఇప్పటికీ 16,000 వరకు ఆదాయం తీసుకున్నాను. ఖర్చులు పోను. మళ్ళీ ఇప్పుడు కాటన్ రావడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఏమేమి వేసారు ఇందులో చెప్పండి అమ్మా. పత్తి, బెండ, పత్తి ఇక్కడ ఉంది కదా, పత్తి, బెండ, గోరు చిక్కుడు, సజ్జ చూడండి, మీ పక్కన సజ్జ ఉంది కదా, జొన్న, కంది చూడండి, కంది మీ బ్యాక్ సైడ్ కంది చూడండి. కంది ఒక ఆకులు ఇవ్వండి చెప్తాను, కొమ్మ గానీ ఆకు గానీ ఇవ్వండి చెప్తాను. కంది ఏంటంటే చాలా చాలా నేలకు చాలా మంచిది. రోజు ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు రాలిపోయే కొద్దీ కొత్త ఆకులు వస్తుంటాయి అనమాట. ఈ ఆకు నేల మీద పడినటువంటి 7 రోజులకు కుళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఇది కుళ్ళిపోతుందో నేలకి ఏమిస్తుంది? ఆర్గానిక్ కార్బన్ మనకు 1% ఉండాల్సింది పోయి 0.4% ఉంది. సో ఆర్గానిక్ కార్బన్ కావాలి, ఆర్గానిక్ మ్యాటర్ కావాలంటే ఇది జుట్టు ఊడిపోయినట్టు ఊడిపోతుంటది అనమాట. ఇది పడినటువంటి ఈ కంది చెట్టు పక్కన మీరు చూస్తే అంతా కూడా వానపాములు, మట్టి వచ్చేసి బ్రెడ్ మాదిరి ఉంటుంది. ఎందుకంటే ఈ రాలిపోయి కుళ్ళిపోయి నేల అంతా కూడా ఆర్గానిక్ కార్బన్ బాగా ఆడయి సూక్ష్మజీవులు బాగా పెరిగి మొత్తం అంతా కూడా సారవంతంగా తయారవుతుంది. ఒక అంగుళం మట్టి, ఇంత మాత్రం మట్టి కొత్తది తయారవ్వాలంటే మనకు 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు పట్టుద్ది. ఒక అంగుళం మట్టి ఇలా పెట్టండి అందరూ ఫింగర్. ఇంత మట్టి తయారవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల్లోనే ఇంత మట్టి తయారవుతుంది, కొత్త మట్టి. అంటే లోపల నుంచేటువంటి మట్టి బయటకు వస్తుంది అనమాట. వానపాములు గాని సూక్ష్మజీవులు బయట తీసుకొచ్చి ఈ మాత్రం మందంలో మనకు పైన మెట్టేసేస్తుంది. అంటే మనం బతికుండగానే మన పిల్లలకి మనము ఒక అంగుళం మట్టి తయారు చేసి ఇవ్వచ్చు. ఒక అంగుళం మట్టి తయారు చేయొచ్చు మనం. అంటే మనం 100 సంవత్సరాలు బతికామనుకోండి, ఎన్ని అంగుళాల మట్టి తయారు చేయొచ్చు? 10 అంగుళాలు. అంతేనా? 10 సంవత్సరాలు వేసుకోండి. అంటే 10 అంగుళాలు మట్టి మనము తయారు చేసి మన పిల్లలకి